సర్వేకి స్వాగతం. మనం జాగృతి ప్రాక్టీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఫాలోడ్ బై ప్లెజర్ అండ్ పెయిన్ ఇండెక్సింగ్, అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై కండిషనింగ్ ఆర్ వాసనాస్ ప్లేయింగ్ రోల్, అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై desire or fear, and it is followed by expectations from the memory patterns, and result of initial emotional stages, hope, anger or sad, and different combinations of emotions, and followed by thoughts and behavior. So the result of emotion, thoughts and behavior creates suffering or joy. సో జాగృతి ప్రాక్టీస్ అనేది చేసేటప్పుడు ఏమేమి చేయకూడదు, ఏ స్టేజ్లోనూ జస్టిఫై చేయకూడదు, గిల్టీ ఫీల్ కాకూడదు, రైట్ అండ్ రాంగ్ లేబులింగ్ చేయకూడదు, క్లాసిఫై చేయకూడదు. సో జాగృతి ప్రాక్టీస్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ అబ్జర్వింగ్ దట్ యువర్ థాట్ ఈజ్ బిలాంగ్స్ టు పాస్ట్ ఆర్ ద ఫ్యూచర్. సో నీకు ప్రెజెంట్ వచ్చిన థాట్ పాస్ట్ టెన్సా, పాస్ట్కి సంబంధించిందా, ఫ్యూచర్ సంబంధించిందా అనేది నువ్వు అవేర్లో పట్టడమే ఫస్ట్ స్టెప్. అండ్ ఫైనల్గా ఆ స్టెప్ అయిన తర్వాత ఆ స్టేజ్లో కూడా నువ్వు ఆ థాట్ని జస్టిఫై చేయడానికి ట్రై చేస్తావు, లేదా గిల్టీ ఫీల్ అవడానికి ట్రై చేస్తావు, లేదా రైట్ రాంగ్ అనేది క్లాసిఫికేషన్ చేస్తుంటావు. బట్ ఈ మూడు చెయ్యకపోతే నీ అవేకన్ స్టేట్ ముందుకెళ్తుంది, నీ జాగృతి స్థితి ఇంకొంచెం ముందుకెళ్తుంది. నీ ప్రవర్తన అబ్జర్వ్ చేయడం, నీ ప్రవర్తన నువ్వు అబ్జర్వ్ చేయడం, ఎదుర్కొన్న వాళ్ళ ప్రవర్తన అబ్జర్వ్ చేయడం కాదు. సో ఎప్పుడైతే నీ ప్రవర్తన అబ్జర్వ్ చేస్తున్నావో ఈ స్టేజ్లో కూడా నువ్వు చాలాగా ఇంక్లైనేషన్ చూపిస్తుంది. ఎందుకంటే లేబులింగ్ చేయడానికి రాంగ్ రైట్ జస్టిఫై చేయడం లేదా గిల్టీ ఫీల్ అవడం. సో రాంగ్ రైట్ జస్టిఫై చేయకుండా జస్ట్ యాజ్ ఫిజికల్గా దాన్ని యాక్సెప్ట్ చేయి, జస్ట్ అబ్జర్వ్ చేయి, అబ్జర్వేషన్ ఉండు. ఎప్పుడైతే నువ్వు బిహేవియర్ స్టేజ్లో నువ్వు జస్టిఫై చేయలేదో, గిల్టీ ఫీల్ అవ్వలేదో, రైట్ రాంగ్ అనేది చేయలేదో, దెన్ నీ థాట్ లెవెల్లో కూడా దాని థాట్ ఏర్పడంగానే నీకు జాగృతి ఉంటుంది. ఇక్కడ కూడా థాట్తో నువ్వు అదే పని చేస్తావు. మళ్ళీ ప్రతి టైంలోనూ నువ్వు ఎక్కడ నువ్వు జస్టిఫై చేసావో, లేదా గిల్ట్ ఫీల్ అయ్యావో, లేదా రాంగ్ రైట్ క్లాసిఫై చేసి లేబులింగ్ ఇచ్చావో, ట్యాగ్ లైన్ ఇచ్చావో, అక్కడ నీ జాగృతి ఆగిపోతుంది, నీ యొక్క జాగృతి వ్యవస్థ ఇక్కడ ఆగిపోతుంది. నెక్స్ట్ ఆ థాట్స్కి అసోసియేట్ ఉన్న ఇమోషన్ని ఎప్పుడైతే లేబుల్ చేయలేదో, థాట్స్కి అసోసియేట్ ఉన్న ఇమోషన్ని అవేర్నెస్లో తెచ్చుకుంటాం. సో అవేకన్ స్టేజ్లో ఎమోషన్ స్టేజ్ అనమాట ఇది. సో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ కూడా జస్టిఫై, గిల్ట్, రాంగ్ రైట్ ఇవన్నీ చేయలేదో, దాన్ని క్లియర్గా ఎమోషన్ ఏం కాంబినేషన్స్ ఏర్పడిందో తెలుస్తుంది. హోప్, యాంగర్, సెడ్ ఎలాంటి కాంబినేషన్స్ ఏర్పడింది అనేది. అండ్ ఫైనల్లీ నీకు ప్యాటర్న్ రికగ్నైజ్ అవుతావు. ఎప్పుడైతే మన ఇక్కడ యాంగర్ని కానీ, సాడ్ని కానీ, హోప్ని కానీ నువ్వు జస్టిఫై చేయలేదో, లేబుల్ చేయలేదో, రైట్ రాంగ్ కింద, కరెక్ట్ ఇన్కరెక్ట్ కింద, అప్పుడు నువ్వు నీ మెమరీ యొక్క ప్యాటర్న్స్ ని, ఆ ప్యాటర్న్స్ లో నుండి వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ని అవేర్లోకి వస్తావు. అవేకనింగ్ నెక్స్ట్ స్టేజ్ అనమాట. దెన్ ఇంకా నువ్వు ఆ స్టేజ్ లో కూడా నీ ఎక్స్పెక్టేషన్ ని, నీ మెమరీ ప్యాటర్న్ ని జస్టిఫై చేయకపోయినట్టయితే, గిల్టీ కాన్షియస్ ఫీల్ కానట్టయితే, రైట్ రాంగ్, గుడ్ బ్యాడ్, కరెక్ట్ ఇన్కరెక్ట్ ఇలాగ దాన్ని లేబులింగ్ చెయ్యకపోతే, జస్ట్ దాంతో ఉంటే నీకు అప్పుడు డిజైర్ ఆబ్లిక్ ఫియర్ షేడ్స్ కలుగుతాయి. ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట జాగృతి వ్యవస్థలో. జాగృతి మెడిటేషన్ అని కూడా అంటారు దీన్ని అబ్జర్వ్ చేయడానికి. ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ దాకా ఒక ఇన్సిడెంట్ ఒక దాకా నువ్వు చూడగలుగుతావు, అవేర్లో ఉంటావు. ఒక దాంట్లో ఇంకో దాని దగ్గర అవేర్నెస్ అవుతావు. నువ్వు గుర్తుపట్టాల్సింది అదేమాట, నువ్వు ఎక్కడ జస్టిఫై చేసావో, గిల్టీ ఫీల్ అయ్యావో, ఎక్కడ రైట్ రాంగ్, కరెక్ట్ ఇన్కరెక్ట్, గుడ్ బ్యాడ్ కింద క్లాసిఫై చేసావో తగ్గిపోతుంది నీ యొక్క జాగృతి. అప్పుడు నీ కండిషనర్ వాసన ప్లే చేస్తున్న విధానం కలుగుతుంది. అక్కడ కూడా నువ్వు జస్టిఫై చేయకపోయినట్టయితే, సేమ్ ఆ ట్రాప్ లో పడినట్టయితే, క్లాసిఫికేషన్ ట్రాప్ లో, అప్పుడు నీకు ప్లెజర్ అండ్ పైన ఇండెక్స్ కలుగుతుంది. క్లియర్ గా దాంట్లో ప్లెజర్ ఎంత ఉంది, అన్ప్లెజర్ ఎంత ఉంది, కంఫర్ట్ ఎంత ఉంది, డిస్కనెక్ట్ ఎంత ఉంది, టోటల్ ఇండెక్స్ క్లారిటీగా తెలుస్తుంది. అక్కడ నువ్వు బాండేజ్ కి, దాని వెంట పడటానికి, ఆ క్లేశాలకి దూరం అవుతావు.
ఇప్పుడు నువ్వు జస్ట్ ఎక్స్పీరియన్స్లో ఉంటావు. జస్ట్ యు ఆర్ ఇన్ ఎక్స్పీరియన్స్. ఇలా ఎక్స్పీరియన్స్ దాకా వేకెంట్ స్టేట్ని తీసుకెళ్ళడానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తుండాలి. సింగిల్ బిహేవియర్, సింగిల్ థాట్, సింగిల్ ఎమోషన్ స్టేట్ని వృధా కానియద్దు. అసలు నీకు పెయిన్ ప్లెజర్ కింద ఫీల్ అయ్యేదే కారణం ఏంటంటే వాటిని అబ్జర్వ్ చేయమని, అది ఏదో చెప్తోంది, అది వినమని. సో పెయిన్ అండ్ ప్రెషర్ అనేది నీకు చెప్తోంది మాట, ఏదో ఆ రూపంలో చెప్తోంది అనమాట. సో దెర్ఫోర్ ఇది ఇలా బ్యాక్వర్డ్ ప్రాక్టీస్ చేయడానికి అవేకనింగ్ ప్రాక్టీస్ అంటారు, లేదా జాగృతి ప్రాక్టీస్ అంటారు. సో ఈ ప్రాక్టీస్ నిరంతర స్రవంతి లాగా 24 గంటలు చేసేది. జాగృతి ప్రాక్టీస్ ఎక్కువైతే నీకు కళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. కళ్ళలో మనకు క్లారిటీ లేదు, కానీ ఇప్పుడు కళ్ళ కూడా క్లారిటీ వస్తుంది. అదనమాట. ఓకే, రైట్. సో ఒకసారి ర్యాపిడ్ గా ఏంటి ప్రాక్టీస్ ఉన్నాయి, ప్రాక్టీస్ సెల్ఫ్ ని తెలుసుకోవాలి అనుకుంటే ఉన్న ప్రాక్టీసెస్ అన్నమాట. రిఫ్లింగ్ ప్రాక్టీసెస్ అంటే ఫుడ్, స్లీప్, బ్రెత్, లిజనింగ్, టాకింగ్. ఈ టైంలో లిజనింగ్ వేరు, జస్ట్ హియరింగ్ వేరు. టాక్ చేస్తున్నప్పుడు నీ కాన్షియస్ గా ఉండి అవేర్నెస్ లో టాక్ చేయడం వేరు, నోటికి వచ్చిన మాటలు అంటాం వేరు. నీ యొక్క జాగృతి స్థితి బట్టి ఆధారపడుతుంది నువ్వు ఎలా వింటున్నావు అనేది, ఎలా మాట్లాడుతున్నావు అనేది. ఇన్ టర్న్ అవి నీ బ్రీత్ రేట్ మీద ఆధారపడతాయి, నీ యొక్క స్లీప్ ప్యాటర్న్స్ మీద ఆధారపడతాయి, నీ ఫుడ్ యొక్క హ్యాబిట్స్ మీద ఆధారపడతాయి. సో అందుకని డ్రిఫ్లింగ్ ప్రాక్టీసెస్ లో ఈ జాగృతి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మైండ్ఫుల్నెస్ అనేది ఒక రకంగా జాగృతి ప్రాక్టీస్ కి అవుట్లైన్ రూపం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏ ఏదో ఆలోచిస్తుంటాం, ఏదో పనిలోనే ఉంటాం ప్రజెంట్. దాంతో ఉండటంలో గుర్తిస్తాం అనమాట. ఆ టైంలోనే నీకు పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ లో ఏమేమి ఉన్నావు అనేది నెమ్మదిగా వాటిని జస్టిఫై చేయకపోతే, గిల్ట్ చేయకపోతే, గుడ్ బ్యాడ్ కింద క్లాసిఫికేషన్ చేయకపోతే నువ్వు మైండ్ఫుల్నెస్ లోకి వస్తావు. మైండ్ఫుల్నెస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. దాని నుండి నీకు అవేకెనింగ్ ప్రాక్టీస్, జాగృతి ప్రాక్టీస్ లోకి మూవ్ అవుతావు. నెక్స్ట్ డీప్ సెన్సరీ పర్సెప్షన్స్. మైండ్ఫుల్నెస్ ఈ జాగృతి ప్రాక్టీస్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే నీ సెన్సరీ పర్సెప్షన్స్ డీప్ అవుతాయి. నెక్స్ట్ అది అబ్జర్వ్ చేయగలుగుతాం. అలాగే స్లో మోడ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ థాట్స్. నీ థాట్స్ ని చాలా స్లోగా అబ్జర్వ్ చేస్తావు. ఆటోమేటిక్గా థాట్స్ యొక్క డెన్సిటీ తగ్గినప్పుడు నీ యొక్క అబ్జర్వేషన్ డెన్సిటీ కూడా తగ్గుతుంది. ఐడెంటిటీ దట్ డిఫార్మ్డ్. యాక్చువల్గా ఇక్కడ నీ ఎమోషను లేదా నీకు పెయిన్, ప్లెజర్ క్రియేట్ అవుతోంది అంటే అర్థం ఏదో నీ యొక్క ఒక ఐడెంటిటీ ఐ అనేది ఉంది. ఈ ఐ అనేది డిఫార్మ్ అయింది. ఆ డిఫార్మ్ అవడం నీకు ప్లెజెంట్ ఇవ్వచ్చు, కంఫర్ట్ ఇవ్వచ్చు, లేదా పెయిన్ ఇవ్వచ్చు, అన్ప్లెజెంట్ అవ్వచ్చు. బట్ కానీ అది డిఫార్మ్ అయింది అనేది గుర్తుపట్టాలి. ఏ ఐడెంటిటీ అయింది అనేది ఎంత మైండ్ఫుల్ ప్రాక్టీస్లోకి వస్తాయి. సీ ద బిలీవ్ బిహైండ్. సామాన్యంగా ఆ ఐడెంటిటీకి వెనకాల దాక్కుని ఒక బిలీఫ్ ఉంటుంది నీకేదో. ఆ బిలీఫ్ని జాగ్రత్తగా అవేకెన్స్లో రావాలి. అవేకెన్ ప్రాక్టీస్ చేస్తే, జాగృతి ప్రాక్టీస్ చేస్తుంటే కానీ బిహైండ్ బిలీఫ్ తక్కువ తెలియదు. నో ద అజంప్షన్స్. అప్పుడు నీ అజంప్షన్స్, ఎక్స్పెక్టేషన్స్ కూడా తెలుస్తాయి దాని బిహైండ్. సో అందుకని ఈ ప్రాసెస్. అలాగే థింకింగ్ డ్రిఫ్ట్ వాచింగ్ అనమాట. థింకింగ్ ఏమవుతుందో చూడటం, రాయటం, నోట్ చేయటం, వాటి యొక్క ఫస్ట్ ఏమున్నాయి, మ్యాగ్నెటిక్ పాయింట్స్ ఏమున్నాయి, వాసనాస్ ఏమున్నాయి, మెమరీ ప్యాటర్న్స్ ఏమున్నాయి, ఇవన్నీ గుర్తుపట్టడం అనేది థింకింగ్ ప్రాక్టీస్. ఇవాళ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. ప్రతి క్షణం ప్రతి దానికి గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వు. గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం. ప్రతి విషయం ఒక సెకండ్, ఒక మూమెంట్ లో ఒక ఈవెంట్ జరిగిందంటే సో మెనీ ఫ్యాక్టర్స్. ఏ ఫ్యాక్టర్ తక్కువది కాదు, ఏ ఫ్యాక్టర్ ఎక్కువ కాదు, ఏ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ కాదు, ఏది అన్ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాదు. అన్ని ఫ్యాక్టర్స్ అది అప్పుడు ఆ క్షణంలో అలా ఉన్నాయి కాబట్టి అది అలా జరిగింది. సో అన్ని ఫ్యాక్టర్స్ కి నువ్వు కృతజ్ఞత ఉండాలి. సో కృతజ్ఞత భావం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆస్పెక్ట్ లోను కృతజ్ఞత అనేది కూడా తెలుసుకుంటూ ఉండాలి. రైట్. రేపు మళ్ళీ కంటిన్యూషన్ చూద్దాం.